తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు ఆవిడ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తున్నారు. ఆవిడ కూడా అంటే ఇప్పుడు షర్మిల గారే చెప్తున్నారు ముఖ్యంగా ఇది జగన్మోహన్ రెడ్డి హంతకుల్ని పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అంటే అవినాష్ రెడ్డి గారిని గురించే ప్రత్యేకంగా ఆవిడ చెప్పారు. దాన్ని ఎలా చూడొచ్చండి? ఏమండి ఆవిడ మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్. మీరు 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 గమనించండి, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ఏదైతే సభల్లో మాట్లాడతారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షర్మిల గారు అదే మాట్లాడుతూ ఉన్నారు. చేరిందేమో కాంగ్రెస్ పార్టీ. ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటేనండి. బీజేపీలో సీట్లు ఇచ్చిన వాళ్ళందరూ ఎట్లా అయితే టీడీపీ వాళ్ళు, జనసేనలో సీట్లు ఇచ్చిన వాళ్ళందరూ మెజారిటీ టీడీపీ వాళ్ళు ఎలా ఉన్నారో అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన ఈవిడ షర్మిలారెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి చెప్పినటువంటి స్క్రిప్ట్ చదివే మనిషే, చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చిన మనిషి అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. సో ఇక ఆవిడ ఏదైనా మాట్లాడతారండి. ఈరోజు వాళ్ళ మేనత్త విమలారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, మీరిద్దరూ తప్పు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాడు, జగన్ని దేవుడిగా చూస్తున్నారు. దయచేసి మీరిద్దరు ఇలా మాట్లాడద్దు, ఒక మేనత్తగా నేను చెప్తున్నాను, అబద్ధాలు ప్రచారం చెయ్యొద్దు అని చెప్పి వారి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. మరి మనం ఎలా చూస్తామండి దీన్ని? ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒక పనండి, ఆవిడ ఎంపీగా గెలిచారు అనుకోండి, ఏం సాధిస్తారు అనుకోండి, అసలు ఏం సాధిస్తారు? నువ్వేమన్నా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని చెప్తా ఉన్నావు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయితే నువ్వేమన్నా ఆంధ్రాకి సీఎం అవుతావా? అవ్వవు కదా. ఎందుకు, దేనికోసం ఈ తాపత్రయం? చంద్రబాబు నాయుడు గారిని మెప్పు పొందటం కోసమా? లేకపోతే ఆయన ఇచ్చిన ప్యాకేజీ తీసుకున్నావా? లేకపోతే సోనియా గాంధీ గారు నీకేమన్నా మెచ్చి మేకతోలు కప్పుతారనుకుంటున్నావా? అంత చేసిన రాజశేఖర రెడ్డి గారికే ఏమీ లేకుండా చివరికి ఇలా చేసిన గతి పట్టించిన వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి రోడ్డు మీద పెట్టిన వీళ్ళు రేపొద్దున నీకు మెచ్చి మేకతోలు కప్పుతారా? రేపొద్దున నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి షర్మిలారెడ్డి గారు. అని చివరి క్వశ్చన్, పురంధేశ్వరి గారు ఈసారి కనుక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మైనారిటీలకి 4% రిజర్వేషన్ ఉంది, అది తీసేస్తామని చెప్పేసి చెప్తున్నారండి. మరి ఈ మైనారిటీలంతా ఎలా తీసుకుంటారండి దీన్ని? అంటే ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో అర్జెంటుగా కూర్చోబెట్టుకోవాలని ఆలోచించే వాళ్ళలో పురంధరేశ్వరి గారు ఒకళ్ళు. మరి గతంలో వీళ్ళిద్దరికీ చాలా విభేదాలు ఉన్నాయి, కుటుంబ విభేదాలు ఉన్నాయి, పార్టీకి విభేదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటిది అవన్నీ మర్చిపోయి అర్జెంటుగా మరిది గారిని తీసుకొని వెళ్ళి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని నిర్ణయించుకున్న ఆవిడ పురంధరేశ్వరి గారు. ఆవిడ ఈరోజు ఆయనకి ఫేవర్ చేయటం కోసం ఐఏఎస్లు ఎవరుండాలో ఎవరు ఉండకూడదో ఆవిడే నిర్ణయం తీసుకుంటారు. ఆవిడే లేఖలు రాస్తారు ఎలక్షన్ కమిషన్కి, వీళ్ళు ఉండాలి వీళ్ళు ఉండకూడదు, వీళ్ళని తీసేస్తే కొత్త వాళ్ళని ఎవరు నియమించాలో కూడా ఆవిడే చెప్పేస్తారు. ఇవన్నీ కూడా బాబు గారికి ఫేవర్ చేయటం కోసమే. అట్లాగే అసలు అతిపెద్ద దారుణంగా ముస్లిమ్స్ కోసం మాట్లాడారండి ఆవిడ. 4% రిజర్వేషన్ బిల్లుని ఈరోజు ముస్లిమ్స్ అందరూ కూడా ఎంత ఆనందంగా ఉన్నారండి. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అది. ఏమండి వాళ్ళకి చదువుల విషయంలో కానీ, పదవుల విషయంలో కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకి ఆయనకి అంజాద్ బాషా గారికి ఉప ముఖ్యమంత్రి ప్లేస్ ఇచ్చారండి. అలాంటివన్నీ కూడా ముస్లిమ్స్ ఎంతమంది బయటకు వచ్చి వాళ్ళకి కార్పొరేషన్ సీట్లు ఏంటి, మున్సిపల్ చైర్మన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చాయండి. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళకి పదవులన్నింటిలో కూడా హక్కులు కల్పించారండి. ఇవన్నింటినీ క్యాన్సిల్ చేస్తామంటే రేపొద్దున ముస్లిమ్స్ అందరూ కూడా వీళ్ళకి అంటే ఒక మతతత్వ పార్టీగా మీరు కావాలనుకుంటున్నారా? ఒక మతానికి మీరు ఫేవర్ చేస్తారా? అదేనండి అదేనండి ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మీరు నాయకులుగా ఉండాలి అంటే కులం చూడకూడదు, మతం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు. మొత్తం మీరు అందరికీ న్యాయం చేయాలా, అందరికీ సేవ చేయాలా, వాళ్ళందరి కోసం మీరు పనిచేయాలా. అలా కాకుండా ఒక మతానికే, ఒక కులానికే చేస్తాము అని అంటే రాజకీయాల్లో ఇవన్నీ కూడా నడవండి. పురంధరేశ్వరి గారు చేసిన ఈ యొక్క మాటతోటి ముస్లిమ్స్ అందరూ కూడా బీజేపీ పార్టీనే వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పురంధరేశ్వరి గారిని వ్యతిరేకిస్తున్నారండి. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలిచి స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారండి. ఈరోజు మేము అందరం జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటాము, ఇలా మతతత్వ పార్టీలు వస్తే మాకు ఇబ్బంది అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు.